ఇక తిరుపతిలో హోమ్ స్టే గ్యాంగ్ వార్ సంచలనంగా మారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చింతల చేనులో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డెకాన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడి చేసింది. ఈ దాడిలో డెకాన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒక హోమ్ స్టేకు వచ్చే కస్టమర్లను మరో హోమ్ స్టే వాళ్లు లాక్కెళ్తున్నారని ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, ఇవాళ తిరుపతిలో హోమ్ స్టేస్ మాఫియా ఎక్కువైంది, ఆగడాలు పెచ్చుమీరాయి. దానికి సంబంధించి ప్రధానంగా రాత్రి జరిగినటువంటి ఘటన జరిగిన హోమ్ స్టే కానీ ఉండవు. డక్కన్ సూట్స్ అనే హోమ్ స్టేలో నిత్యం అంటే రైల్వే స్టేషన్ బస్టాండ్ సమీపంలో అనువైన ప్రదేశంలో ఉన్నటువంటి డక్కన్ హోమ్ స్టేకి నిత్యం భక్తుల తాకిడి, యాత్రికుల తాకిడి ఉంటుంది. అయితే వీళ్ళు ఈ హోమ్ స్టేలో స్టే చేసేందుకు కొంతమంది దళారును బస్టాండ్ ఏరియాలో ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ ద్వారా ఇక్కడ హోమ్ స్టేలో స్టే చేసేందుకు యాత్రికులను, పర్యాటకులను బుక్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాత్రి దాదాపు బెంగళూరుకు చెందినటువంటి ఒక పర్యాటకుల ఫ్యామిలీ హోమ్ స్టే అంటే అకామిడేషన్ కోసం వచ్చారు. వాళ్ళని డెక్కన్ సూట్స్ హోమ్ స్టేలో అకామిడేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రతినిధులు అక్కడ చెప్పారు. దానికి అనుగుణంగానే వాళ్ళని తీసుకొస్తుండగా అదే క్రమంలోనే దాని సమీపంలోనే ఎదురుగానే మనం చూడవచ్చు. దానికి ఎదురుగానే ఇవాళ ఇంకోటి గరుడ హోమ్ స్టే అక్కడ లాంటి గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి అయితే శృతి మించి దాదాపు నలుగురికి గాయాలైనట్టుగా నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ప్రణీత్ అనే ఈ నలుగురికి గాయాలయ్యాయి. వీళ్ళంతా కూడా ఇక్కడ డక్కన్ హోమ్ స్టేలో పనిచేసే వర్కర్లు. అయితే దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏంటంటే తమ హోమ్ స్టేలో అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తే తద్వారా అంటే అకామిడేషన్ ప్రతినిధులు అంటే యాత్రికులను తీసుకొచ్చి ఇక్కడ బస చేస్తే వారికి ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పేసి యాజమాన్య నిర్వాహకులు ఇక్కడున్న దీంట్లో పనిచేసే వర్కర్లకి ఆఫర్ ఇచ్చారు. దాని మేరకే తమకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తే ఇన్సెంటివ్ వస్తుందని చెప్పి భావించినటువంటి ప్రతినిధులు వీళ్ళు దళారులను ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అదే విధానాన్ని కూడా గరుడ హోమ్ స్టే ఎదురుగా ఉన్నటువంటి మనం చూడొచ్చు. గరుడ హోమ్ స్టే ఉంది, అక్కడ కూడా ఇదే విధంగా ఇలాంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే పోటీతత్వం, తమకు అకామిడేషన్ ఏర్పాటు చేసిన వారిని మీరు ఎట్లా తీసుకుంటారు, మీరు ముందు మాట్లాడించాలనే ఉద్దేశంతో ఒకరినొకరు వాదోపవాదాలు చోటు చేసుకుని ఘర్షణ వాతావరణం రాత్రి అయితే తలెత్తింది. దీనికి సంబంధించి ఈ పోలీసులు కూడా ఇక్కడ ఈ ఘటనా స్థలాన్ని చేరుకుని కేసులు నమోదు చేశారు. ఇది ఎదురుగానే ఉన్నాయి. సదరన్ డక్కన్ సూట్స్ హోమ్ స్టే, దానికి ఆపోజిట్లోనే గరుడ హోమ్ స్టే రెండు ఎదురుగానే ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి హోమ్ స్టేలు ఇలాంటి ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే పరిస్థితి తిరుపతి మొత్తము కూడా దాదాపు 500కు పైగా హోమ్ స్టేలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ అనుమతులు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది స్పష్టంగా లేదు. పోలీసులు సైతం వీటిని చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్లే ఇలాంటి గొడవలు అయితే జరుగుతూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ హోమ్ స్టేలు ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ లేవు అన్నది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే పోలీసు యంత్రాంగం మీద, అటు మున్సిపల్ యంత్రాంగం మీద ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇలాంటి వాతావరణం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇలాంటి గొడవలు జరగడం, ఒకరినొకరు కత్తులతో పొడుచుకునేసి రాత్రి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన వల్ల స్థానికులందరూ కూడా నివ్వెరపోతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వ యంత్రాంగం అలాగే పోలీసు యంత్రాంగం దృష్టి సారించి చర్యలు చేపట్టాలని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. హోమ్ స్టేస్ ఎన్ని ఉన్నాయి, హోమ్ స్టేలు ఎన్నిటికి అనుమతులు ఉన్నాయి, ఎన్నిటికి అనుమతులు లేవు అన్నది కూడా ఇవాళ నిగ్గు తేల్చే విషయం ఉందని చెప్పేసి స్పష్టమవుతుంది. ఆ దిశగా పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.